తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నెగ్గారు సీఎం విజయ్. ప్రతిపక్ష డీఎంకే వాకౌట్, అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతుతో ఈజీగా విశ్వాస పరీక్ష నెగ్గింది టీవీకే ప్రభుత్వం. సభలో దాదాపు 144 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ప్రకటించారు. మరో 22 మంది వ్యతిరేకంగా ఓటేస్తారు. 62 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తారు. ఉదయం బల నిరూపణ తీర్మానాన్ని విజయ్ ప్రవేశపెట్టి మాట్లాడారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉంటుందని వెల్లడించారు. తమ మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హామీలను కూడా కొనసాగిస్తామని విజయ్ వెల్లడించారు. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, திரு சி ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது ఓటింగ్కు ముందు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. విజయ్పై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే 2 చోట్ల పోటీ చేశారని విమర్శించారు. 65% ఓటర్లు విజయ్ను తిరస్కరించారని, టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారన్నారు ఉదయనిధి. అయితే సభలో ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంకే ఎమ్మెల్యే కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో డీఎంకే ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు. ஆட்சியை தொடர நாங்க தடையா இருக்க விரும்பல. அந்த வகையில பேரவையிலிருந்து நாங்க வெளிநடப்பு செய்யறோம். நன்றி, வணக்கம். అంతకుముందు అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా టీవీకేను టార్గెట్ చేస్తారు. తమ పార్టీలోని రెబల్ ఎమ్మెల్యేలను విజయ్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఆయన తమ ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారని, డబ్బుతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు 2గా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు, టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు తాము మద్దతు ఇవ్వబోమని పళని వర్గం నినాదాలు చేసింది. ఇటు టీవీకే మిత్రపక్షాలు రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ రాజీ పడకూడదని సూచించాయి. మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలని, జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదని తెలిపాయి.